ఫిజిక్స్ టీచర్ వస్తా మ్యామ్ లాగా మనిషి పుట్టుక పుట్టినారా దున్నపత్తి పుట్టుక పుట్టినారా? నేను రెండో దానికి ఎక్కువ 10th క్లాస్ ఇన్ఛార్జ్ సార్ చేస్తున్నా. ఒక డైలాగ్ చెప్తా, ఊరికే చెప్తాడు. ఎప్పుడు మా క్లాస్కి వచ్చి చదవమంటే సొల్లు గారుస్తారు, ఎగ్జామ్ లో పక్కన మూతులు నాకుతారు అని అంటాడు. నేను ఇప్పుడు బాహుబలి సినిమాలో కాలకేయ, ఏం సినిమాలో? బాహుబలి ది బిగినింగ్ సినిమాలో కాలకేయ లాగా డైలాగ్ చెప్పబోతున్నాను. చెప్పు. నిండే టోస్లాస్టల్ మీ అర్ధబూసి మైంబోమ్లే నోసుకో నోక్వా ఉనుకాస్తా వినుపీజా సుకువే మాయిస్మతి ప్రిన్సెస్ బిస్ల శ్రీకోది రాజు ఊరు నేను ఫోన్ చేసి చెప్తాలే. టీకా టీకా. స్కూల్ రవి సార్ గురించి చెప్తున్నా. సార్ బాగా ఇరికిస్తున్నారు వీళ్ళు. నో సౌండ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ 1 2 3 అంతే, అందరు భయపడిపోతారు. ఓకే, నో సౌండ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ 1 అరుస్తున్నారేంట్రా మరి? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని పెద్ద పెద్ద మీసాలు తిప్పుకొని పాత విలలు ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా వచ్చి ఎస్ బాస్ అంటాడే ఆ కబాలి అనుకుంటున్నావురా? కబాలిడా. ఓకే, ఈసారి నేను క్వశ్చన్ అడుగుతా. అయితే ఓకే, మీకే గానీ స్పెషల్ పవర్స్ ఉంటే ఏం క్రియేట్ చేస్తారు? బాంబ్ తయారు చేస్తా. ఒక బాంబ్ వేసి ప్రపంచంలో మనుషులే లేకుండా చేస్తా, ఎందుకంటే మనుషులు ఎక్కువైపోయారు కదా. జనాభా అలా తగ్గిద్దాం అనుకుంటున్నామమ్మా, మా ఇద్దరు ఎలాంటివి కనిపెట్టదు. నేను ప్రదీప్ తో సినిమా తీస్తా, సందులో సుందరి సన్నజాజి పందిరి. నాకు మాత్రం పవర్స్ ఉంటే ఒక్క రోజులో హైట్ పెరిగే టాబ్లెట్ తయారు చేస్తా. మొత్తం వేసుకో, మాకు ఎక్కువ పొడిగైపోతావు, సగం ఎరగొట్టి నాకు కొడిరా. నాకు స్కూల్ అంటే నచ్చదు, చదువు అంటే పట్టుదల లేదు కాబట్టి ఎక్కడ స్కూల్ కనిపించినా దాన్ని మాయం చేసే మిషన్ కనిపెడతా. నీకు ఇష్టం లేకపోతే మిగతా వాళ్ళందరూ ఏం చేసిరు పాపము? నాలాంటి అబ్బాయిలు ఏమైపోవాలి? 10th ఇంకోసారి రాయాలి. చదవద్దు. నేనా అలా చదవకేలా తయారయ్యా. మీరే సార్ మంచి యాంకర్. నేను బాగా చదివాను తెలుసా? తెలుసు సార్, నాకు తెలీదు, మీరు చెప్తేనే తెలుస్తుంది కదా. నేను స్కూల్ టాపర్. ఓ కంగ్రాట్స్ సార్. అండ్ అలాగే +1 +2 లో కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 150 out of 150. ఏ స్కూల్ సార్? అది మా ఇంటర్ కాల్ సెట్ కింద ఉండే ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్కూల్ పేరు ఉంటది కదా సార్? ఏం పెట్టుకోలే మేము పేరు. నేను మా చెకోడి సుబ్బారావు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాడు. సుబ్బారావు. థ్యాంక్ యూ. ఇంకా నాకే కనుక స్పెషల్ పవర్స్ ఉంటే ఎగ్జామ్ పేపర్ లో ఒక ఫ్రీ హిట్ ఉండేలా చేస్తా. ఫ్రీ హిట్ ఎలాగంటే ఏదైనా ఒక క్వశ్చన్ కి మనకి ఇష్టం వచ్చిన ఆన్సర్ రాసుకోవచ్చు, ఫుల్ మార్క్స్ రావాలి. నేను అన్ని క్వశ్చన్లు అలాగే రాస్తా. ఓకే, నాకే కనుక పవర్స్ నమస్తే. నాకే కనుక పవర్స్ దొరికిందా? చీపురు కట్ట పట్టుకొని పైనకే గుర్తా. ఏం చేసుకుంటా చీపురు కట్ట పైన పైన చూడ్డానికి? చీపురు కట్ట ఎందుకురా? లేకుంటే కార్పెట్ ఏదో వేసుకుని వెళ్ళాలంటావు. చీపురు కట్ట కార్పెట్ ఏదో వేసుకెళ్ళాలి. మామూలు జీ అని వెళ్ళవా? ఓకే, నాకే గనక పవర్స్ వస్తే ప్రదీప్ కి పెళ్లి చేస్తా. ముందు నువ్వు సౌండ్ రాకుండా చేయడం వల్ల నేర్చుకో, దాని తర్వాత మిగతా చేతి. నాకే కానీ పవర్స్ ఉంటే ప్రదీప్ లాగా ఒక పిల్లని కనబెట్టి ప్రదీప్ కి పోటీగా తయారు చేస్తా. నువ్వు ఇంకో బాబుని పుట్టించి ఆ బాబుని తయారు చేస్తావా? వారిని నీ టాలెంట్ పాడుగాను. నాకే గనక పవర్స్ ఉంటే బట్టతలకి మందు కనిపెట్టి మా మాస్టర్ కి గిఫ్ట్ గా ఇస్తాను. మంగా భలే చెప్పావు, కూర్చో. నాకే గాని పవర్స్ ఉంటే సౌండ్ రాకుండా లైబ్రరీలో గాలంతా పోయింది కొద్దిగా. నాకే కానీ పవర్స్ ఉంటే బాడీ మొత్తం ఆటోమేటిక్ గా క్లీన్ చేసే మెషిన్ తయారు పెడతా. నీకు దానికి కూడా బద్ధకమైనారా?
స్నానం చేసేటప్పుడు ఈపురుతే రోబోట్ ని కనబెడతా. నాకే కనుక పవర్స్ ఉంటే నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తా. నాకు గానీ అలాంటి పవర్స్ ఉంటే ప్రతి విగ్ ని ఒరిజినల్ గా చేస్తా. ఇది విగ్ ఏంట్రా, మిగిలింది ఏంట డిప్ప? ఇంక ఇది విగ్, ఇంకా ఇది ఎక్కడ దొరికిద్దిరా నాకు? గిన్నె పెట్టి కొట్టేశాడు నాన్న నేను. నాకే కానీ పవర్స్ ఉంటే సమంత లేదా రకుల్ ప్రీత్ సింగ్ లేదా కాజల్ అంటే ఓ పిల్లని గానీ ప్రదీప్ కి ఇచ్చేసి పెళ్లి చేపిస్తా. ఎందుకంటే అందరూ పెళ్లి చేసుకోవట్లేదు అని తిడుతున్నారు కాబట్టి. అంటే నువ్వు పెద్ద వాళ్ళ కానీ నాకు ఇచ్చి పెళ్లి చేసేంతవరకు నేను ఏం కాదు, నువ్వు మంచి యాంకర్ కదా, మేము సాటిస్ఫై అయిపోతాంలే. థ్యాంక్ యూ మామగారు. నాకు ఇప్పుడు అర్థమైంది మీ టీచర్లు ఎన్ని కష్టాలు పడుతున్నారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మన్మధుడు సినిమా లాగా ఎదుటి వారి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఒక మిషన్ క్రియేట్ చేస్తాను. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమేమనుకుంటున్నారు ఒకసారి చెప్పు మాకు. ఒకవేళ ఆ మిషన్ నీ దగ్గర ఉందనుకో, ప్రదీప్ నీ వెనకాలన్నావో అదిగో అతను ఏమనుకుంటున్నాడు లోపల. అరే నుంచోనన్నా, అతన్ని చూడమ్మా, అతను ఏమనుకుంటున్నాడు లోపల చెప్పు. ముందు అందరూ జూలో ఉండే అందరూ యానిమల్స్ అందరూ ముందే కూర్చున్నారు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని జూలోనే యానిమల్స్ అనుకుంటుండా? ఆయన అదేమనుకోవట్లే. చెప్పాడు కూడా మాతోటి. లంచ్ లో దొండకాయ కూర ఎక్కువ వేసిన లోపల కొంచెం గడిబిడిగా ఉంది, బ్రేక్ ఇస్తే పారిపోదాం అనుకుంటుండు. ఓకే, థ్యాంక్ యూ.